అందరికీ నమస్తే. అనంతపురం జిల్లా అంట, ఉప్పలపాడు ఊరంట. ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒక పోరగాడు పుట్టినట. ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒక పోరగాడు 5 ఏళ్ళు మంచిగా ముద్దుగా ఉన్నాడు గతగాడు. అయితే పెద్ద బావనంట గిరాకు పోయిద్దాం దారని బండి ఎక్కించుకొని పోయినట. బండి ఎక్కించుకొని పోయి కుందనకోట అని ఉంటుందంట అక్కడ దగ్గర, అనంతపురం దగ్గర కుందనకోట దగ్గర గుట్టల కొనబోయి ఆ పోరగాని రాళ్లతోటి కొట్టి గొంతుక మొత్తం పిసికేసి రాళ్లతోటి కొచ్చి చంపొచ్చినట్టులా. సొంతం బావే. పోరగాని పేరేమో మే చంద్ర అంట. బావ పేరు సన్నాసి పేరేం పేరు ఉండే సర్వేష్ అంట. అయితే ఏ ఊరి దగ్గర? అనంతపురం జిల్లా ఉప్పలపాడు నిట్టూరు అంట. నిట్టూరు దగ్గర ఆ ఊరు ఉంటుందంట. ఆ ఊళ్ళో ఓ పొరగాని చూసి పెళ్లి చేసినారు, ప్రేమించిందంట. ఈ తండ్రి పేరేమో గోవిందం, తల్లి పేరేమో కాంతమ్మ. ఈ గోవిందు కాంతమ్మలకు ముగ్గురు ఆడవిళ్ళ తర్వాత ఒక కొడుకు పుడితే అందులో పెద్ద బిడ్డ లత అంటామని ఈ సర్వేష్ అంటూడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించగానే ఇలా ఒప్పుకొని పెద్దల సమక్షంలో ఏం పని చేస్తాడు ఏం కాదు ఇవన్నీ పక్కకు పెట్టి ప్రేమించిండు కదా, ఇక లాభం లేదు ఇక తప్పదనుకొని పెళ్లి చేసినట. పెళ్లి చేసినాకనన్నా మారాలి కదా, మరి ఏం పని చేస్తాడు మరి సర్వేష్ అనే సన్యాసి అంటే? ఏం చేయడు, ఏం చేయాలనో ఆలోచిస్తుంటాడట. ఏం చేయాలని ఆలోచిస్తున్న క్రమంలోనే ఆడేడు అప్పులు చేసి మంచిగా బేడో గుత్తాడట. పొద్దుగల నైటి పొద్దుకంగ నైటి ఇదే పని అనేది. ఎంతసేపు తాగుడికి బాగా అలవాటు చేసి పడి ఆడ ఈడ దొరికే కాడలా అప్పులు చేసుకొని తాగుతున్నాడట. అయితే అత్తగారేమో కూలినాలు పని చేసుకొని బతారు. ఈ గోవింద్ అంటామే ఆ శాంతమ్మ అంటామే, శాంతమ్మ నా పేరు కాంతమ్మ. అయితే అత్తగారినట పైసలు అడిగినట్టు ఈ సన్నాసి, నాకు ఇంత కట్నం వస్తుందో లేకపోతే ఏదో రకంగా పైసలు కావాలంటే మా దగ్గర పైసలు లేవని అత్తగారు చెప్పినట. అయితే బామ్మడిది ఉన్నాడు ఇట్లా 5 ఏళ్ళ పొరగాడు మంచిగా ముద్దుకున్నాడు గతగాడు, ఫోటో లోపడుతుంది చూడురి. అయితే ఈ పొరగాని బామ్మడిది గీడాకు పోయిద్దాం రా అంటే మా బావనేగా 5 ఏళ్ళ పొరగాడు ఏమెరుకుంటుంది అనుకొని బయట వెనక కూర్చున్నట. ఊరి దగ్గర గుట్టలకాయ కొనబోయి గొంతుగా విసికి రాళ్లతోటి ముఖాన్ని మొత్తం ఏడికాడికి చెక్కి చంపినట. చెక్కి చంపి మళ్ళీ బామ్మడిది అవపడతలేడని మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పినట. ఇంటికి రాగానే మరి బామ్మడిది ఎక్కడమే, బామ్మడిది లేకపోయా దూలాడుతుంటే బామ్మడిది లేడని ఇక్కడక్కడ దూలాడుతుంటే కాంప్లైంట్ ఇచ్చిందట. మళ్ళీ అత్తమ్మ వెంబడి పెళ్ళం వెంబడి మరదలు వెంబడి మళ్ళీ కలిసి మళ్ళీ దూలాడుతూనే ఉండట. దూలాడుతుంటే పోలీసు వాళ్ళకు ఒక ఆడ దొరికిందట, పీనిగా దొరికిందట. పీనిగా దొరకంగానే ఆ పీనిగా చూసి ఈ బావ అంటోడు జర్రంతా అక్కడిక్కడ బెదురుతున్నట. బెదురుతుంటే పోలీసు వాళ్ళకి చిన్నపాటి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి పీనిగా చూస్తారా కల్లా బెదిరితేమేమి రప్పిలా అని అడిగినట. ఏం లేదు సార్ బామ్మడి చచ్చిపోయింది కదా బాధ ఉంది సార్ అన్నట. బాధ లెక్క కొడతలేదు కానీ ఇంకేదో ఉన్నట్టుందని పోలీసు వాళ్ళు అడిగినట. అడగంగానే ఏం లేదు సార్ బామ్మడి చచ్చిపోయిండు, మంచి నాకు సకదాన బామ్మడి ఒకగానొక బామ్మడి సార్ అని అన్నాడట. అనగానే కరెక్టే కానీ జర నీతో పని సైడ్కి రాని తీసుకుపోయారట. సైడ్ తీసుకుపోయి ఈ పొరగాని నువ్వే ఏదో చేసినట్టు కొడుతుందిరా అని అన్నారట. అమ్మర కొడుక చూసినట్టే చెప్పారు అనుకొని జర్రంతా బెదిరినట. జర్రంతా బెదరంగానే ఇక దొరికింది బిడ్డ అనుకొని ఇక పోలీసు వాళ్ళు ముందరకు అడిగేసిరట. చెప్పు ఎక్కడ కొనబోయినావు, ఏం చేసినావు, ఈ బుడ్డ పొర కానీ ఏమెక్కడికి వచ్చినావు, ఏమెక్కడికి చంపినావు అని అడిగిరట. ఇక చెప్పక తప్పదు అనుకున్నప్పుడు నేను ఈ మొదవారిని పని కష్టం ఏ చేయ నాకు పైసలు కావాలని మా అత్తమామని అడిగితే మా అత్తమామ ఇవ్వకుంటే మా బామ్మని తీసుకుపోయి కిడ్నాప్ చేద్దాం అనుకున్నా కానీ తాయిన మైకంలో ఏం చేయాలని దొయ్యాక కొట్టినా ఫస్ట్ రాళ్ళతోటి కొట్టినా, తర్వాత గొంతు విసికినా, చచ్చిపోగానే మళ్ళీ రాళ్ళు తీసుకొని ముఖం మీద మొత్తం కొట్టి ఏడికాడికి చెక్కి చంపేసిన అని చెప్పిందట. ఈ సర్వేష్ అంటారు చూడూరి. బామ్మర్ది బావ ఏమంటారు కదా, సారే దునియా ఏక్ తరఫు సాలపోనే ఏక్ తరఫ్ అన్నట్టు ఏ బామ్మర్దులు కలిసి ఉంటేనే అందం. అందులో చిన్న పోరగాడు 5 ఏళ్ళ పోరగాడిని కూడా చంపుతందుకు ఈయనకి మనసెట్ట రావచ్చు ప్రజలారేగా చెప్పురి. కష్టం చేసుకొని బతామా సన్నాజి బాడకావులు ప్రేమ పేరుతోటి ఉత్త పుణ్యానికి వీళ్ళ భార్య పేరు లత అంట. ఈ లతని ప్రేమించి పెళ్లి చేసుకుని కష్టం చేసి ఎదగాక అతమా మీద పైసలాడితే యాడికి వెళ్ళి తెచ్చిస్తారు. వాళ్ళే ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఎట పెళ్లి చేయాలి ఏం కథ అనుకొని ఈ దరిద్రుడికి ఇచ్చి చేసిరి. బుడ్డ పిల్లగాని కొనబోయి గుట్టలలో కొనబోయి ఆ పొరగాడు అరుస్తుంటే కొట్టుకుంటుంటే ఇష్టం వచ్చిన రకంగా కొట్టి గొంతుగా విసికి చంపేసి మళ్ళీ ఏం ఎరగాని ఎడ్డి పిల్లగాని లెక్క మళ్ళీ దోలాడుకుంటూ తిరుగుతున్నట. ఏడ జరిగింది ముచ్చట? అనంతపురం జిల్లాలో జరిగిందంట. అనంతపురం ఉప్పలపాడు దగ్గర జరిగిందంట. చూడు గిసవంటి బావలు తయారయ్యారు. వీడు ఏమెక్కడ పుట్టొచ్చులా భూమి మీద. చిన్న పొరగాడు 5 ఏళ్ళ పొరగాని చంపుతందుకు మనసెట్ట రావచ్చు సన్నాసికి.